సినిమా మాత్రం కేక మస్తు షేడ్స్ ఉన్నాయి మూవీ. ఒక సామాన్య ఒక మనిషి పడే తపన, ఒక తాపత్రయం, ఎన్ని స్ట్రగుల్స్ అనేది ఒక మనిషి ఏదైనా సాధిద్దామనే అంత లోపల మళ్ళా కష్టం అనేది నేనున్నా అని చెప్పేసి మనని ఒక పీడని ఒక ప్రయత్నంలా ఉంది. దాన్ని మనము దాన్ని పడ్డ స్ట్రగుల్ అంతా మనము కష్టపడి సాధించిన తర్వాత దానికి వచ్చే ఒక ఆనందం అనేది మా ప్రతి ఒక్క సామాన్యుడు చూసే సినిమా ఇది. హైలైట్ మూవీ, మస్తు షేడ్స్ ఉన్నాయి మూవీ అన్న. మంచి మంచి షేడ్స్ చూపెట్టింది అందరికీ. 100% చెప్తున్నా ఘన విజయం సాధించుతుంది. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క యూత్కి ఈ యొక్క మూవీ అనేది చూడాల్సిన మూవీ సక్సెస్గా విజయవంతం సాధిస్తుందన్న కోరుకుంటున్నాను. జై హైలైట్ అన్న, మైండ్ బ్లోయింగ్. అసలు ఏం చెప్పాలి చెప్పు, ఏం నోట్లో పెడతావా ఏమన్నా పెడతావా? ఆగు బ్రో, ఆగుతారు మాకేంది అట్లా కూర్చున్నావు బ్రో. సినిమా గురించి ఎన్నిసార్లు చెప్పాలి, సినిమా చాలా బాగుంది. చెప్పు, నువ్వు సినిమా చూసావా చెప్పు. చెప్పు, సినిమా చూసావా లేదా? అందులో యాక్టింగ్ ఎలా ఉంది? చెప్పు. నువ్వు నెక్స్ట్ మెగాస్టార్ సార్ కంటే ఎక్కువ కావాలి. పండ్రా కొంచెం చెప్పండి, జెన్యూన్ గా రివ్యూ లేదా? జెన్యూన్ గా రివ్యూ. థ్యాంక్ యూ. ఈ స్టంట్లే మొద్దు పోయా. సినిమా బాగుంటే సినిమా బాగుంది చెప్పండి. ఆయన బయటికి పెట్టండి. అసలు ఎవరిని మాట్లాడినట్లేదు. చాలా బాగుంది నిజంగా. మధ్యతరగతి కుటుంబం వల్ల ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది ఒక అద్భుతంగా చూపించారు. నిజంగా అన్న యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. అన్న యాక్టింగ్ తో పాటు అన్న డైలాగ్ డెలివరీ, అసలు పంచులు మామూలుగా లేవన్నా. అసలు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం ఎక్కడ మీకు ఇంతంటే ఇంత ల్యాగ్ కూడా ఉండదు. మంచి అద్భుతమైన సినిమా భయ్యా, ఎవ్వరు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు చూడండి. అసలు క్యారెక్టర్ వైజ్ అయితే నిజంగా హీరో హీరోయిన్ మాత్రం ఆ లవ్ ట్రాక్ కూడా చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. చాలా బాగుంది అన్న, వండర్ఫుల్. నేను ఎప్పుడు మర్చిపోను ఇలాంటి సినిమా మాత్రం. తప్పకుండా రెండోసారి చూడాలని ఉంటుంది. ఎవ్వరు ఒకసారి అయితే చూసి ఒకరు రెండోసారి కూడా చూస్తారు. అంత బాగుందన్న సినిమా. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. గుర్తుపెట్టుకొని అన్న, మా అన్నోడి యాక్టింగ్ అయితే మామూలుగా చించేసారు. డైరెక్షన్ అయితే అల్టిమేట్ భయ్యా. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. ఒకటే భయ్యా సినిమా, ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ప్రతి ఒక్కరు చూడండి. మస్తు సీట్స్ ఉన్నాయి నా సినిమా. అభినయ్ అన్నని ఇప్పటి వరకు మనం అంటే ఒక గెస్ట్ రోల్, ఫ్రెండ్ రోల్ ఇలాంటి దానికి చూశారు. ఫస్ట్ టైం ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్కి చూస్తున్నాం అనమాట ఈ సినిమాలో. అంటే జనాల్లోకి వెళ్ళడానికి మస్తు షేడ్స్ ఉన్నాయని టైటిల్ పెట్టారు, కానీ దానికి దీనికి సంబంధమే లేదు. బట్ సినిమా అంటే మాత్రం అభినవ్ అన్న ఇచ్చి పడేసిండు. లవ్ అంటే మస్తు ఏమంటారు, ఎమోషనల్ సీన్స్ అయితే మస్తు ఉన్నాయి. అసలు ఎరగదీసిన బై యాక్టింగ్ అయితే మామూలు లేదు. ఇది అంటే ఇంకా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడానికి అభినవ్ అన్నకు మంచి మూవీ పడ్డది. ఇది ఫస్ట్ టైం ఒక లీడ్ రోల్ చేసిండు. అండ్ నెక్స్ట్ అంటే ఎంత బాగుంది అంటే మస్తు షేడ్స్ ఉన్నాయి మూవీ. అందులో కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి, అందరికి కనెక్ట్ అయితే అందరి లైఫ్ లో చాలా షేడ్స్ జరుగుతుంటాయి కదా. సో బాగుంది బ్రో, బాగుంది. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ హిట్. ఎవడైనా బాగలేదంటే మాస్క్ వద్దు కానీ మా పువ్వుల మాస్క్ కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఎవడు లేదన్నా ఇదన్నా బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ఇది చిన్న సినిమా అది ఇది అని ఎవడన్నా ఇది బాగలేదు అది బాగలేదు అంటే పోయి మొట్ట ఉడుమా ఆడు ఇంటికాడ పోయి. కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ప్రతి కామెడీ కానీ ప్రతి సీన్ కానీ అద్భుతంగా ఉంది. ఏదైనా సరే మంచిగా ఉంది. నేను చెప్తున్నా చూడు, చిన్న సినిమాలని ఎంకరేజ్ చేయండి, పెద్ద సినిమాలు కాదు. అది చెప్తున్నా, నేను బరాబర్ చెప్తున్నా.